8 అవుతుంది, 8 16 అవుతుంది, 16 32 అవుతుంది, 32 64 అవుతాయి. అట్లా పెరుగుతూ పోతాయి. మనం అవకాశం ఇస్తుంటాం పెరగడానికి. అంటే ఎక్కువ క్యాన్సర్ లేడీస్కి వస్తుంది, లేడీస్కి ఎక్కువ వస్తుంది. ఎందుకంటే వాళ్ళకి అవగాహన లేడీస్కి, ఎందుకంటే వాళ్ళకి ఎక్కువగా పీరియడ్స్ ప్రాబ్లం ఉంటుంది, హార్మోన్స్ ప్రాబ్లం ఉంటుంది, తర్వాత ఎక్కువ కెమికల్ యూజ్ చేసేది మీరే. ఇప్పుడు బట్టలు ఉతికేది మీరే, అంట్లు తోమేది మీరే, వంట చేసేది మీరే. ప్రతిదీ కూడా ఆడవాళ్ళు చేస్తున్నారు కాబట్టి మగవాళ్ళు తెచ్చిస్తున్నారు, మీరు వాడుతున్నారు, మీరు తప్పు కాదు. కానీ తెచ్చేవాళ్ళు గమనించాలి, ఏది ఆర్గానిక్, ఏది కెమికల్, ఏది కల్తీ ఉంది, ఏది కల్తీ లేదు, మనం ఎలాంటిది వాడుకోవాలి మనం అని తెలుసుకుంటూ ఉంటే అంటే మీకైనా ఉండాలి, వాళ్ళకి మగవాళ్ళకైనా ఉండాలి. ఉంటే బాగుంటుంది, అవునా కదా. కాబట్టి మనం ఏం చేయాలంటే కూల్ డ్రింక్స్ మానేయాలి. అది తెచ్చావు మాజా, ఆ మాజాలో దాదాపు 13.5 పెస్టిసైడ్స్ ఉంటాయి, క్రిమి సంహారం ముందు దాంట్లో కలిపి ఉంటుంది. 7up కానీ, మాజా కానీ, థమ్సప్, ఇలాంటి ఆకుకూరలు, ఇవన్నీ ఎసిటిక్ డ్రింక్స్ అంటారు. వీటి యొక్క పిహెచ్ వాల్యూ ఎంత ఉంటుందంటే 4, 5. పెట్రోల్ ఉంది, దాని పిహెచ్ వాల్యూ ఎంత ఇంకా తక్కువ, 3% ఉంటుంది. కాబట్టి పెట్రోల్ దాని ఏమవుతుంది, చనిపోతాం, అంతే కదా. అలాగే మనము మినరల్ వాటర్ తాగుతున్నాం, మినరల్స్ ఉన్నాయని, మినరల్ లెస్ వాటర్ తాగుతున్నాం మనం. ఎందుకంటే వాటర్లో 7 మినరల్స్ ఉండాలి. అందుకని మనకు సార్ చెప్పాడు కదా సిఎండి, ఆ సిఎండి అనేది ఉండాలి. ఆ పిహెచ్ వాల్యూ ఎంత ఉండాలంటే ఇదిగో దీంట్లో 84 సిఎండి కాన్సన్ట్రేటెడ్ మినరల్ డ్రాప్స్ అంటారు. దీంట్లో 84 మినరల్స్ ఉంటాయి. ఇది ఏం చేస్తుంది అంటే మన శరీరంలో ఉండేటటువంటి 7 రకాల వ్యవస్థలు, గుండె, ఊపిరితిత్తులు, కిడ్నీ, లివర్, హార్ట్, లంగ్స్, స్కిన్, బ్రెయిన్, స్పైనల్ కార్డ్స్, వీటన్నిటి యొక్క ఆ పనితనాన్ని మెరుగుపరిచి అక్కడ మనకు కణానికి ఎనర్జీ ఇచ్చి, శక్తినిచ్చి మనం ఆరోగ్యంగా ఉండేందుకు, మన ఆయుష్ పెరిగేందుకు ఉపయోగపడుతుంది. ఇది 1 లీటర్ నీళ్ళల్లో గోరువెచ్చగా చేసుకొని 1 లీటర్ నీళ్ళు 7 డ్రాప్స్ చేసుకొని తాగొచ్చు. లేదు మీరు బోరు బావి, నీటిలో ఉండే బావి, లేదంటే మా రక్షిత మంచినీటి ప్రభుత్వం ఏర్పరిచినటువంటి ఆ ట్యాంక్ నుంచి తెచ్చేటువంటి వాటర్లో కానీ అయితే అది ప్యూరిఫై కాబట్టి దాంట్లో అయితే ఒక 2-3 డ్రాప్స్ చేసుకుంటే సరిపోతుంది. కానీ ఆర్ఓ సిస్టమ్ ద్వారా తెచ్చుకున్న దాంట్లో అయితే ఖచ్చితంగా 7 డ్రాప్స్ చేసుకొని తాగాలి. దీన్ని తాగడం ద్వారా మనకు ఇమ్యూనిటీ వస్తుంది, మన యొక్క ఎముకలు కట్టిపడతాయి, నర్వ్ సిస్టమ్ బలంగా ఉంటుంది, హార్ట్ బీట్ బాగుంటుంది, లివర్ అన్నీ. ఓకేనా. అలాగే ఆయిల్స్ మెయిన్. ఈ ఆయిల్ వల్ల మనకి ఏంటంటే మనం తినే, మనం తాగే, మనం వాడే వాటి మీద మనం ధ్యాస పెట్టాలి. మనం తినే ఫుడ్ అంటే మనం ఏం చేస్తున్నాము, ఎక్కువగా వంట నూనె వాడతాం, సగం జబ్బులు దీని ద్వారా వస్తుంది. మనకు మీరు వాడేటటువంటి ఈ ఆయిల్స్, ఫ్రీడమ్ అని, రుచి గోల్డ్ అని, అది ఫార్చ్యూన్ అని, ఇంకా గ్రౌండ్ నట్స్ అని, రకరకాల ఆయిల్స్. ఎందుకంటే ఇప్పుడు వాస్తవంగా క్వాలిటీ కంటే వాళ్ళ చేతి తయారు చేసినటువంటి ఆయిల్స్ అన్నీ కూడా నాశరకం కాబట్టి మనకు క్యాన్సర్ అనేది తొందరగా అటాక్ అయ్యేదానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఒక కూర చేస్తే ఇంట్లో ఉండే అందరు తింటారు, కల్తీ ఉంటే అందరికి కల్తీ అవుతుంది.